హాయ్ హలో వెల్కమ్ టు రిషి టెక్టైల్స్. కిచెన్ వాల్స్కి టైల్స్ వేస్తున్నా అండి. ప్రతి డీటెయిల్ క్లియర్గా చెప్తాను, మిస్ కాకుండా చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్గా నా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో లేకపోతాం. ముందుగా వాల్స్కి వచ్చి ఇది పాత గోడ, కొంచెం అంటే గ్రిప్ లైన్స్ కొట్టినారు కానీ దానికి ప్రైమర్ కొట్టేసినారు. కాబట్టి నేనైతే గోడంతా తడిపేసి ఒకసారి సిమెంట్ పొడి కొట్టేసినాను. తర్వాత ఇలా ప్లాస్టింగ్ అనేది సిమెంట్ చిక్కగా కలుపుకొని ప్లాస్టింగ్ కొడుతున్నా. ప్లాస్టింగ్ కొట్టినప్పుడు కట్టెతో ఇట్లా లెవెల్ చేసుకొని ఒకసారి మనం ప్లంబ్ బాంబ్ చెక్ చేసుకోవాలా. అప్పుడు టైల్స్ అనేటివి నీట్గా కూర్చుంటాయి, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మొదటిసారే ఇలా లెవెల్ రాదు కాబట్టి కొద్దిగా మరీ మందం చూసుకొని, ఎక్కువ ఉంటే పల్స్గా చేసుకోవాలా, తక్కువ ఉంటే దాన్ని మరీ కొంచెం సిమెంట్ కొట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ప్లంబ్ బాంబ్కి సెట్ చేస్తుంది. మన దగ్గర ఉన్న కట్టికి కరెక్ట్గా సరిపోవాలండి సెంటర్ అనేది. ఇట్లా నీళ్ళు ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత పెద్ద కట్టి తీసుకొని 6 అడుగులు కట్టి తీసుకొని ఇలా రెండు కలుపుకుంటూ లెవెల్ చేసుకోవాలా. మిస్ కాకుండా కరెక్ట్గా చెలా చూసుకోండి. ఇలా లెవెల్ చేసుకోవడం వల్ల కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ టైల్స్ అనేటివి చాలా బాగా కూర్చుంటాయి. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది లెవెల్ ఉంటే. మధ్యలో సందులు ఉంటాయి, ఇట్లాంటివన్నీ కొట్టుకుంటూ సిమెంట్ చెక్కతో రుద్దండి. నేను చెక్కతో ఎందుకు రుద్దుతున్నా అంటే, మనం చాలామంది ఏం చేస్తారంటే కట్టెతో లాగేస్తారు, అలాగే టైల్స్ వేస్తారు. మనం చెక్క రుద్దడం వల్ల సిమెంట్ అనేది గట్టిగా పట్టుకుంటుంది గోడకి. సందులో ఏమైనా ఉంటే ఇక్కడ మధ్యలో కిటికీ వచ్చింది మనకి, ఈ గోడకు ఆ గోడకు మధ్యలో. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ లెవెల్ చేసిన గోడ నుంచి దాన్ని కలుపుకుంటూ అట్లా చేయాలా, అప్పుడే కరెక్ట్గా లెవెల్ వస్తుంది. ఇలా మొత్తం ప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు సిమెంట్ ఆ స్లాబ్ పైన ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మన కింద సపోర్ట్ పీసులు పెడితే సరిగ్గా రాదు, మళ్ళీ జారిపోతూ ఉంటుంది. తర్వాత ఇలా పైనుంచి మనకు స్లాబ్ ఉందిగా, స్లాబ్ పై నుంచి మార్క్ చేసుకోవాలా. ఒక్కొక్క టైల్ మార్క్ చేసుకుంటూ కిందకి మనకి ఎన్ని టైల్స్ పడతాయి కరెక్ట్గా చూసుకోండి. మనకు దీంట్లో ఎందుకు మార్క్ చేసుకోవాలంటే టైల్స్ అనేటివి కింద టైల్ వేసుకునే దానికి ఒకవేళ పీస్ ఏమైనా పడితే కింద వేసుకోవచ్చు. చాలామంది వండ అనేది సెంటర్కి వేసేసి మెత్తిచ్చేస్తారు. అలా చేయడం వల్ల టైల్స్ అనేటివి పగిలిపోతాయి. ఎప్పుడైనా ఏదైనా తగిలిందంటే, దానికి ఏదైనా వస్తువు తగిలితే అది ఎక్కడైతే వండు లేదో ఆ ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో టైల్ అనేది పగిలిపోతుంది. కాబట్టి వండు అనేది టైల్కి ఫుల్గా వేయాల. మొదటి టైల్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా, నేను వాటర్ లెవెల్తో ఈ పక్క వేసుకున్నాను అది. కాబట్టి మొదటి టైల్కి ప్లంబ్ బాంబ్ చెక్ చేసుకోవాలా, తర్వాత వాటర్ లెవెల్ చెక్ చేసుకోవాలా, తర్వాత గజం కట్టెతో కూడా పైకి లెవెల్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా. మనకు టైల్ దగ్గర అయితే ఎంత మందం పడుతుందో అదే మందం పై వరకు రావాలా, అదే థిక్నెస్తో అలా చెక్ చేసుకోవాలి ఒకసారి. మొదటి టైల్ ఒకసారి చెక్ చేసుకున్నారంటే తర్వాత టైల్స్ అనేది అదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు మొదటి టైల్కి ఎంత మందం అయితే వండ అనేది వేశారో, టైల్కి అప్లై చేశారో, అదే విధంగా మిగతా టైల్స్ కానీ అదే మందం వండ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒక రో తక్కువ అయితే డొల్ల సౌండ్ వస్తుంది, ఒక రో ఎక్కువ అయితే మనకు లెవెల్ అనేది మిస్ అయిపోతుంది. అదే మందంతో వేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే టైల్స్ అనేటివి కరెక్ట్గా కూర్చుంటాయి. ఇలా రెండో గోడకు వేసేటప్పుడు మనము నిలువు చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇట్లా. ఎందుకంటే మొదటి గోడకు మనం ప్లంబ్ బాంబ్ చేసుకుంటాం కాబట్టి టైల్ అనేది కరెక్ట్గా లెవెల్ వస్తుంది, ఒక రవ్వు కూడా క్రాస్ పోకుండా. అదే మీరు ప్లంబ్ బాంబ్ అనేది సరిగ్గా సెట్ చేసుకోలేదంటే దీనికి మళ్ళీ లెవెల్ చూసుకోవాల్సి వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవడం ఎలాగో చూసుకోండి. నేను ఒక వీడియో కూడా పెట్టిన, దానిపైన అయితే ఏ టైల్ ఎట్లా కట్ చేయాలో, కటింగ్లు ఎన్ని రకాలు వస్తాయనేది దానిపైన వీడియో చేసిన. మీకు ఎవరికైనా కటింగ్ అనేది ఎలా చేయాలో మీకు తెలియకుంటే దాంట్లో ఒక వీడియో చేసి పెట్టినాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. మీరు టైల్స్ వేయాలనుకున్నప్పుడు వాల్స్కి అయితే మొదటగా
ఇట్లా కింద లైన్ మొత్తం కంప్లీట్గా వేసుకోండి. ఫస్ట్ ఒక లైన్ కింద అనేది వేసుకున్న తర్వాత పై టైల్స్ అనేటివి దానిపైన తర్వాత వేసుకోవచ్చు. అప్పుడు ఈ మొదటి లైన్ కంప్లీట్గా అయిపోతే మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. టైల్ అనేటివి ఆరిపోతాయి కింద వేసిన లైన్. అప్పుడు పైనకి వేసుకోకపోవడానికి పని ఈజీగా ఉంటుంది, త్వరగా పని అయిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా రెండో టైల్ వేసేటప్పుడు రెండో లైన్లో రెండో టైల్ వేస్తాం, మొదటి టైల్ వేస్తాం కదా, అప్పుడు ఇలా గజం కట్టితో చెక్ చేసుకోవాలా మనం పెట్టిండే పంపాంక్ అనేది లెవెల్ కరెక్ట్గా పోతుందా లేదా అనేసి. ఒకవేళ క్రాస్ వస్తే మిగతా లైన్లు కూడా క్రాస్ వస్తుంది, కాబట్టి ఆ టైల్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఒక టైల్ అనేది సెట్ చేసుకుంటే ఆ లైన్ మొత్తం ఆ చివరి వరకు ఆ డెడ్ ఎండ్ వరకు కరెక్ట్గా అదే లెవెల్ వస్తుంది. మనం మొదటి గోడలో రెండో లైన్కి ఫస్ట్ టైల్ ఎట్లా సెట్ చేసుకున్నామో ఇప్పుడు రెండో గోడలో కూడా అలాగే ఈ టైల్ కూడా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. గజం కట్టితో చెక్ చేసుకోవాలా. మనం ప్రతి లైన్ అనేది గజం కట్టితో మొదటి టైల్ చెక్ చేసుకోవటం వల్ల అది స్ట్రైట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక్క రవ్వ క్రాస్ పైన మిగతా లైన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టైం వేస్ట్ అయినా సరే మొదటి టైల్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేస్తున్న టైల్ అనేది హెచ్ఎల్ అంటారు, హైలైటర్లు అంటారు. ఇది కిచెన్లో అయితే అక్కడక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ ఉన్నా కూడా వికారంగా ఉంటుంది, అక్కడక్కడ వేయాల్సి వస్తుంది. మనకి ఇది డబుల్ డిజైన్ ఇచ్చినాడంటే దానికి ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది, అట్లా టైల్ ఇచ్చినాడు. కొన్ని వేరుగా ఇచ్చింటాడు. అది కిచెన్లో అయితే అక్కడక్కడ సెట్ చేసుకోవాలా. ఇది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాండి, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. అక్కడక్కడ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే బాత్రూంలో అయితే మనకి హైలైటర్లు అనేటివి సెంటర్కి ఇస్తాడు. అది మనం ఒక 5 డిజైన్స్ దాకా వేయచ్చు బాత్రూమ్కి అనేది. నేను బాత్రూమ్ కూడా టైల్స్ వేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో బాత్రూమ్కి టైల్స్ ఎట్లా వేయాలా, అది మనం ఎన్ని రకాలుగా వేయచ్చు టైల్స్ అనేటివి, డిజైన్స్ ఎన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చిన టైల్ ఎట్లా సెట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా నేను చూపిస్తాను. వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్ వచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి ఖచ్చితంగా రిప్లై చేస్తాను. దానిపైన కూడా వీడియో చేస్తాను. మనం ఇట్లా పైన లైన్ అనేది ఇట్లా ఒక్కొక్క చోట మనకు కటింగ్ వస్తుంది, ఒక చోట గ్యాప్ వస్తుంది. గ్యాప్ ఎందుకు వస్తుందంటే మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలా. కొన్ని చోట్ల గ్యాప్ కూడా వస్తుంది, ఎంత మార్క్ కరెక్ట్గా చేసుకున్నా గ్యాప్ వస్తుంది, ఒక చోట కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే అది స్లాబ్ అనేది వాళ్ళు లెవెల్ పెట్టేసిండరు. ఇక్కడ నాకు ఫస్ట్ లైన్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ రెండో లైన్లో మొదటి టైల్ కూడా సరిపోయింది. తర్వాత స్లాబ్ అనేది కిందికి దించినారు. ఎందుకు కిందికి దించిన అంటే వాళ్ళు వాటం పెట్టింటారు దానికి స్లాబ్కి అనేది, కాబట్టి కటింగ్ అనేది వస్తుంది. మనము ఎప్పుడైనా సరే మార్క్ చేసుకునేటప్పుడు ఒక కార్నర్ నుంచి సెట్ చేసుకోండి. టైల్ పై నుంచి మార్క్ చేసుకుంటా
వేసుకుంటే తర్వాత దానికి వాటర్ లెవెల్ కట్టుకొని టైల్ వేసుకోండి. అప్పుడు మనకు గ్యాప్ అనేది రాదు. రెండు వైపులా చూసుకోవాలా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 2K వ్యూస్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. దయచేసి మీరు సపోర్ట్ చేయండి. నాకు మరిన్ని వీడియోస్ చేస్తాను. నాకు ఉత్సాహంగా ఉంటుంది మీరు సపోర్ట్ చేయడం వల్ల. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు, ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఆ వీడియో అనేది ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. మీరు లైక్ కొట్టుకుంటే వీడియో అక్కడితోనే స్టాప్ అయిపోతుంది. ఒక లైక్ కొట్టడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. కాకుంటే ఆ వీడియో అనేది ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి అది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. దయచేసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్.